నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వానలు పడుతున్నాయి. కర్ణాటక, కేరళలో కురుస్తున్న కుండపోత వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇక మరోవైపు భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. కర్ణాటకలో వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెంగళూరులో మరో 24 గంటలు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, కొడగ, చిక్కమలుగూరు, శివమొగ్గ, కళ్యాణ కర్ణాటక, కిత్తూరులో భారీ వర్షాలకు పడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. మరోవైపు కుండపోత వానలతో కర్ణాటకలోని పలు జలాశయాలతో పాటు నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. కర్ణాటకలో కురుస్తున్న వానలపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య. అలాగే వివిధ జిల్లాల మంత్రులతో వర్చువల్గా సమావేశమయ్యారు. 2 రోజుల్లో వరద నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎం సిద్దరామయ్య. నైరుతి ప్రభావంతో కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఇడుక్కి, పతనంతిట్ట, కన్నూర్, వైనాడ్, ఎర్నాకుళం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ. అసోంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గౌహతిలో కురిసిన కొండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాబోయే 24 గంటల్లో అసోం సహా ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. అలాగే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడతాయింది ఐఎండీ. తమిళనాడు, పుదుచ్చేరిలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.